నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన పవన్ కళ్యాణ్ సుమారు గంట 2 గంటల పాటు చంద్రబాబుతో సమావేశం నిర్వహించారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీలో కీలక అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఇటీవలే ఢిల్లీ పర్యటనకు వెళ్లి తిరిగి వచ్చారు. ఢిల్లీ పర్యటన పూర్తి చేసుకొని ఆంధ్రప్రదేశ్కు తిరిగి వచ్చిన పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టులో బియ్యం అక్రమ రవాణాను బయటికి తీసుకురావడం జరిగింది. చంద్రబాబుతో భేటీలో పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన వివరాలతో పాటుగా కాకినాడలో బియ్యం అక్రమ రవాణా గురించి కూడా చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే ఆంధ్రప్రదేశ్లోని 3 రాజ్యసభ స్థానాలకు త్వరలోనే ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ భేటీ కీలకంగా మారింది. డిసెంబర్ 20వ తేదీ పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ కూడా విడుదల చేసింది. అసెంబ్లీలో ఎన్డీఏ కూటమికి ఉన్న సంఖ్యాబలాన్ని పరిగణనలోకి తీసుకుంటే 3 స్థానాలు ఎన్డీఏ కూటమికి దక్కే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కూటమిలోని 3 పార్టీలు ఎవరిని బరిలోకి దింపాలా అని ఆలోచిస్తున్నాయి. అలాగే ఏ పార్టీ ఎన్ని రాజ్యసభ సీట్లు తీసుకుంటుందనే విషయంపైన ఆసక్తి నెలకొంది. టీడీపీ నుంచి బీదా మస్తాన్ రావు మరోసారి రాజ్యసభకు పోటీ చేస్తారని సమాచారం. అలాగే బీజేపీ నుంచి ఆర్ కృష్ణయ్యకు అవకాశం ఇస్తారని టాక్. మిగిలిన 3వ సీటును కూడా టీడీపీ కోరుతుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రాజ్యసభ సీట్ల విషయంలో సీఎం చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ చర్చించినట్లు సమాచారం. జనసేన నుంచి పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబును రాజ్యసభకు పంపుతారనే వార్తల నడుమ ఈ భేటీ ఆసక్తికరంగా మారింది. ఈ విషయంలో బీజేపీ పెద్దలతో పవన్ కళ్యాణ్ ఇప్పటికే చర్చించినట్లు తెలుస్తోంది. మరోవైపు డిసెంబర్ 3వ తేదీన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఏపీ కేబినెట్ భేటీ గురించి కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు చర్చించినట్లు సమాచారం. మంత్రివర్గ భేటీలో ఏ అంశాలను చర్చించాలనే దానిపైన ఇరువురు నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే సోషల్ మీడియా కేసుల అంశం సైతం ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం.